హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపించబోతున్నాను. అది తెలుగు స్పెషల్ లేదా సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. పెసరట్టు, అది కూడా స్పెషల్ పెసరట్టు, ఎమ్మెల్యే పెసరట్టు అనంటే పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో చూపించబోతున్నాను. వాటితో పాటుగానే ఒక కొబ్బరి చట్నీ తయారు చేయడం కూడా. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. పెసరట్టు, ఉప్మా మరియు కొబ్బరి చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో ముందుగా పెసర్లు ఈ విధంగా ఉంటాయి. పెసర్లు మనము 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది క్వాంటిటీ. అలాగే కావలసిన మిగతా సామాన్లలో నూనె, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఉప్మా కోసం 1 కప్పు బొంబాయి రవ్వ, పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కాసింత పసుపు మరియు కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కాసింత జీలకర్ర, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఆంధ్ర స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయినటువంటి పెసరట్టు విత్ ఉప్మా కొబ్బరి చట్నీ కాంబినేషన్లో చూపించబోతున్నాను. ఈ పెసరట్టు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ పెసర్లను మరియు బియ్యాన్ని ఒక 4-5 గంటల పాటు నానబెట్టి ఉంచాలి. మంచిగా కడిగి నీళ్లు పోసి ఈ పెసర్లను మరియు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా ఒక 5 గంటల పాటు నానినాక పెసర్లు మనకి ఈ విధంగా వస్తాయి. అలాగే బియ్యము, ఇవి రెండు ఒక 5 గంటల పాటు నానినాక ఇప్పుడు రుబ్బుకోవాలి. ఇప్పుడు పెసరట్టు రుబ్బు తయారు చేసుకోవడానికి మిక్సర్ జార్ తీసుకొని అందులో కొన్ని పెసర్లు, అలాగే బియ్యము, వీటితో పాటుగా చిదిమినటువంటి అల్లము, కాసింత కరివేపాకు మరియు కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, వీటితో పాటుగా చిటికెడు పసుపు. ఇది మనం హోటల్ స్టైల్ చేస్తున్నాము. మనకి రెస్టారెంట్ హోటల్స్లోనైతే మనకు కాసింత పచ్చిగా ఉంటుంది పెసరట్టు అన్నది, అందుకోసమని వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు దీనిలో కాసింత నీళ్లు పోసుకొని దోశ రుబ్బులా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. దోశలు వేసుకోవటానికి అనువుగా ఉండాలి. చిక్కగా అనిపిస్తే కాసింత నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి రుబ్బు సిద్ధమైంది. ఇక ఉప్మా కొబ్బరి చట్నీ తయారు చేయడం చూద్దాం. ఇప్పుడు కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అలాగే జీలకర్ర మరియు ఈ పుట్నాల పప్పు, ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు కాసింత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఇలా మెత్తగా రుబ్బుకున్నాక ఇప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరి చట్నీ సిద్ధమైంది. దీన్ని పోపు పెట్టుకుంటే పచ్చడి సిద్ధమవుతుంది. ఇప్పుడు పచ్చడి పోపు కోసం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసి ఈ పప్పులను వేయాలి. అలాగే ఎండుమిర్చి మరియు కాసింత ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేగనివ్వాలి. ఇలా ఈ విధంగా పప్పులు వేగినాక కాసింత కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి. ఆ విధంగా పోపుని పచ్చడిలో కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో మరొక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఈ ఆవాలు, జీలకర్ర, వీటితో పాటుగా మళ్ళీ పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకొని వీటిని మంచిగా వేయించాలి. ఈ విధంగా పప్పులు కాసింత రంగు మారినాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి,
అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కాసింత మెత్తబడితే చాలు, మరింతగా వేగాల్సిన అవసరం లేదు, అందుకని చివరిలో వేస్తున్నాము. ఈ విధంగా ఉల్లిపాయ కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఇలా కాసేపు వేయించినాక ఇప్పుడు ఇందులో మనం వేసినటువంటి బొంబాయి రవ్వకు తగినంత నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 2.5 కప్పులు నీళ్ళు వేయాలి. ఆ క్వాంటిటీలో నీళ్ళు వేసి మరగనివ్వాలి. ఈ విధంగా నీళ్లు వేసుకొని మరుగుతుండేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ బొంబాయి రవ్వని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఇలానే ఉంచాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉప్మా అంతా దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా రెస్టారెంట్లో ఈ విధంగా చేస్తారు. అలా వేడిగా ఉండేటప్పుడు బొంబాయి రవ్వ వేసి మూత పెట్టేసుకుంటే అస్సలు ఉండలు కట్టకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు పెసరట్టు కాంబినేషన్ ఉప్మా కూడా సిద్ధమైంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఉప్మా సిద్ధమైంది. ఇప్పుడు పెసరట్టు వేసుకోవచ్చు. పెసరట్టు వేసుకోవడానికి పెసరట్టు పైన వేయడానికి నేను కాసింత క్యారెట్ తురుము తీసుకున్నాను. ఇది ఆప్షనల్. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీర తరుగు, వీటితో పాటుగా కాసింత జీలకర్ర వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకొని వీటిని పెసరట్టు పైన వేస్తాము. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను పిల్లలు కూడా ఉద్దేశించి చేస్తున్నాను కనుక పచ్చిమిర్చి వేయట్లేదు. ఆల్రెడీ మనం రుబ్బులోనే వేసాము. పెసరట్టు వేయడానికి రుబ్బు, అలాగే అట్టు పైన వేసుకోవటానికి ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ సిద్ధమైంది. ఇప్పుడు దోశ వేసుకోవటం. ఇప్పుడు పెనం పెట్టుకొని దాన్ని మంచిగా వేడెక్కినాక ముందుగా ఒక గరిటెడు రుబ్బు తీసుకొని సెంటర్లో వేసి మధ్యలో నుండి పాముకుంటా వెళ్ళాలి. మనకి మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు వీటిపైన జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర మరియు క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అట్ల కాడతో ఇలా ఒత్తాలి. ఒత్తినప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు ఇవి మనకి అటు లోపలికి వెళ్ళిపోతాయి. అంచుల్లో కాసింత నూనె లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇప్పుడే మధ్యలో కాసింత ఉప్మా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా అంచుల వద్ద అట్లకాడతో ఇలా అనుకుంటా అట్టును అంతే. ఎంతో ఈజీగా మనకి పెసరట్టు, దీన్ని ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు. ఎమ్మెల్యే పెసరట్టు అని అంటే ఈ పెసరట్టులో ఉప్మా ఉంటుంది. కాసింత క్రిస్పీగా రావాలి అని అంటే కాసింత ఎక్కువసేపు ఇలా కాల్చుకుంటే కాస్త దోశ అన్నది క్రిస్పీగా వస్తుంది. లేదు మనకి నార్మల్గా ఇష్టపడతారు అనుకుంటే ఇప్పుడే దోశని ఇలా తిరిగేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఉప్మా పెసరట్టు సిద్ధమైంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే పెసరట్టు ఉప్మా కొబ్బరి చట్నీ అన్నది సిద్ధమైంది. ఈ పెసరట్టుకి మరి ఒక మంచి కాంబినేషన్ చట్నీ అల్లం చట్నీ అవుతుంది. దీని తయారీ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టున్నాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా పైన ఉన్నటువంటి ఐ బటన్ చూసినా మీకు ఈ అల్లం పచ్చడి యొక్క లింక్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి తెలుగు స్పెషల్ లేదా సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయినటువంటి పెసరట్టు లేదా ఎమ్మెల్యే పెసరట్టు సిద్ధమైంది. దానితో పాటుగా ఉప్మా కొబ్బరి చట్నీ కూడా తయారు చేయడం ఈ వీడియోలోనే చూపించాను. నా ఈ రెసిపీ మీ అందరికీ
నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.